శ్రీరామ శరణం మమ. ఆ విధంగా గుహుణ్ణి కలిసిన తర్వాత సీతా లక్ష్మణులను వెంట పెట్టుకొని శ్రీరామచంద్రుడు గంగా నదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకొని ఆయన అనుమతితో చిత్రకూటం చేరుకున్నారు. ఆయన ఆదేశం చొప్పున చిత్రకూటం చేరుకొని రమ్యమావసధం కృత్వా రమమాణ వనేత్రయ చిత్రకూటమను ప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసథం కృత్వా రమమాణ వనేత్రయ. అక్కడ ఒక అందమైన కుటీరాన్ని ఒకదాన్ని నివాసాన్ని తయారు చేసుకొని ఆ విధంగా అక్కడ ఉండడం మొదలుపెట్టారు. ఇది భరద్వాజ మహర్షి సూచన ప్రకారం అక్కడికి వెళ్ళి ఉన్నారు. అది వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం. సీతారామ లక్ష్మణులు మొట్టమొదట వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర నివాసం చేశారు. ఒకరోజు రాత్రి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి చిత్రకూటం వెళ్ళి మహర్షి సూచన ప్రకారం వాల్మీకి మహర్షిని దర్శించి, అది ముందు కథలో వస్తుంది. అది అంటే ఇది చెప్పే నాటికి అది జరిగిపోయింది. నారద భగవానుడు వాల్మీకి మహర్షితో చెప్తున్నారు వాళ్ళు చిత్రకూటం చేరారు అని. అక్కడ ఉన్నది ఎవరు? వాల్మీకి మహర్షితోటే చెప్తున్నారు. చాలా చిత్రమైన విషయం ఒకటి. ఇలా ఇటువంటి చాలా సంఘటనలు వస్తాయి. చిత్రకూటమను ప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసధం కృత్వా రమమాణ వనేత్రయ దేవగంధర్వ సంకాశాత్ తత్రతే న్యవసన్ సుఖం. ఇది శ్లోకం. ఎలా నివసించారు అక్కడంటే దేవగంధర్వులలాగా నివాసం చేశారు. ఏమిటి దేవగంధర్వులలాగా అంటే నిత్యం ఆటపాటలతోటి వాళ్ళ అక్కడ నివాసం అనేది కొనసాగిందనమాట. వాళ్ళు ఉండటం అంటే వాళ్ళు నివసించడం ఎలా నివసించారంటే వాళ్ళలో ఎక్కడ ఏ కోసైనా దుఃఖం కనపడడంలా. దేవతలు గంధర్వులలాగా చక్కగా, దేవతలు అంటే ఆటపాటల్లో ఉంటారు, గంధర్వులు అంతే, ఎప్పుడు పాటలు, సంగీత ప్రియులు అనమాట. వాళ్ళు సంగీత విద్యలో వాళ్ళు, అందుకనే దాన్ని గాంధర్వ విద్య అని కూడా అంటాం. సంగీత విద్యలో గంధర్వులను మించిన వాళ్ళు ఉండరు. ఆ విధంగా ఆటలు, పాటలు, కథలు, కాలక్షేపాలు, వీటితోటి ఆ ముగ్గురు కూడా అక్కడ ఉండే మహాత్ములైన ఋషులు, ఋషిపత్నులు, వాళ్ళ సంతతి. ఇప్పుడు అది ఒక గురుకులం. వాల్మీకి మహర్షి అక్కడ ఆ కులానికి పెద్ద, గురుకులానికి కులపతి అంటారు. ఆ కులపతిని దర్శించి అక్కడే నివాసం చేసుకొని ఉండడం మొదలుపెట్టారు సంతోషంగా. ఈ విధంగా రాముల వారు వనవాస ప్రయాణం అనేది మొదలయ్యి మొట్టమొదటి మజిలీ అంటే భరద్వాజ మహర్షి దగ్గర ఒక రాత్రి, ఆ తర్వాత రోజు నుంచి ఇక్కడ ఉన్నారనమాట. ఒక పగల్లో ఇక్కడి దాకా ప్రయాణం చేశారు. ఇప్పుడు మన ప్రస్తుతం కనిపిస్తున్న ప్రయాగ అనే ఆ క్షేత్రానికంటే భరద్వాజ మహర్షి ఆశ్రమం అని చెప్పుకునే క్షేత్రం నుంచి ఇది సుమారుగా 25 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఒక పగలు అంతా వాళ్ళు నడిచి కాళింది నదిని దాటి, యమున నదిని దాటి చిత్రకూటం చేరి మధ్యలో ఒక రాత్రి ఉన్నారు, ఒక ఇసుక తిన్నెల మీద. చిత్రకూటానికి చేరుకునేదానికి మధ్యలో ఒక రాత్రి ఉన్నారు. అది ముందు కనిపిస్తుంది వాళ్ళు ప్రయాణంలో, మనకు అర్థమవుతుంది అది. అక్కడేమి నివాసం అంటే వాళ్ళకేమి వసతి లేదు, కేవలం ఇసుక తిన్నెల మీద ఉండిపోయారు. మెత్తగా అదే పరుపు అనుకున్నారు, పడుకున్నారు. అది ముందుకు వెళదాం. ఇక్కడ ఉన్నది వరకే చెప్పుకుందాం ప్రస్తుతం. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. ఎప్పుడైతే చిత్రకూటం చేరారో స్వామి, ఆ చేరిన సమయానికి చిత్రకూటంలో ఉండడం మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజులకే, అంటే చాలా తొందరలోనే ఆ వెళ్ళిపోయిన కుమారుడు గురించే బాధపడుతూ తట్టుకోలేక దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళిపోయారు, ప్రాణాలు విడిచిపెట్టారు. ఆయన మరి రాజపదవి ఖాళీగా ఉండటం కుదరదు కాబట్టి మంత్రులు, వశిష్ఠాది ప్రముఖులైన పురోహితులు, మంత్రులు అందరూ కలిసి ఏం చేయాలని నిర్ణయం చేస్తే వశిష్ఠ భగవానుని యొక్క ఆదేశం ప్రకారం భరతుణ్ణి
తాతగారింటి నుంచి పిలిపించడం జరిగింది, మేనమామ ఇంటి నుంచి. వచ్చిన తర్వాత ఎందుకు పిలిచారు నన్ను అని అడిగితే, నువ్వు రాజుగా ఉండాలి అని చెప్పారు. ఆయన దానికి ఒప్పుకోలే. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం మృతేతు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైర్ద్విజై నియుజ్యమానో రాజ్యాయ నయుచ్చద్ రాజ్యం మహాబల. ఆ విధంగా రాజ్యంలో ఉండమని నియోగించబడినప్పటికీ పెద్దల చేత ఆయన దానికి ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. మహాబలుడు. ఏమిటి మహాబల శబ్దానికి అర్థం అంటే, ఇక్కడ మహాబలుడు అని చెప్పి ఎందుకన్నారు అంటే, ఆయన ధర్మబలం కలిగినవాడు, ఆత్మబలం కలిగినవాడు. అదేవిధంగా రాజులకు ఉండవలసిన క్షత్రియ బలం కలిగినవాడు, క్షాత్రబలం కూడా బాగా ఉన్నవాడు అనమాట. అంటే వీరుడే, రాజ్యాన్ని పరిపాలించగలిగిన వాడే, కానీ ధార్మికుడు, పరమధార్మికుడు. ఆ కారణం చేత ఆయన రాజుగా ఉండటానికి ఇచ్చగించల. స జగామ వనం వీరో రామపాద ప్రసాదక. రామపాద ప్రసాదకం అంటే రామభావాన్ని, రాముని యొక్క ఇష్టాన్ని సంపాదించడానికి, ఆయన వెనక్కి పిలుచుకొచ్చుకోవటానికి ఆయన వనానికి వెళ్ళాడు. ఆయన కూడా గత్వాతు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృత. వెళ్ళటంతో అక్కడికి వెళ్ళి పూజాభావంతో ఆయనకు ప్రదక్షిణం చేసి నమస్కరించి పాదాల మీద పడి ఏమన్నాడయ్యా అంటే, ఆ సత్యపరాక్రముడైన రాముడిని చూసి సత్యం ప్రకారమే నడుచుకుంటాడంట రాముడు. ఆయన చూసుకొని ఆ గొప్పవాడైన తన అన్నను చూసి మురిసిపోతూ బాధపడుతూ ఇలా అన్నాడు, త్వమేవ రాజా ధర్మజ్ఞ. ధర్మాలన్నీ తెలిసిన వాడ నువ్వు కదా రాజువి, నువ్వే రాజువి అన్నాడు. ఈ ఒక్క మాటే అన్నది. ఇది రామం వచ్చో అబ్రవీత్. ఈ మాట రాముడితోటి పలికాడు. రామోపి పరమోదార. రాముడు ఎంత కరుణమయుడు, తమ్ముళ్ళు అడిగిన దాన్ని చేసి పెట్టేవాడైనప్పటికీ కూడా, సుముఖ సుమహాయశాహ, అందరికీ అన్ని పనులు చేసి పెట్టేవాడు అనే గొప్ప కీర్తి కలిగిన వాడైనప్పటికీ కూడా, నచ ఇచ్చత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబల. తండ్రి ఆజ్ఞను అలా ఉండడం వల్ల, అట్లా తండ్రి గతించారని చెప్పి తెలిసి ఉండడం వల్ల, ఇక నేను రాజ్యానికి ఇప్పుడు రాను, ఈ 14 ఏళ్ళు గడవాల్సిందే అని చెప్పి ఆయన రాజ్యాన్ని ఇచ్చగించలేదు. కానీ మాటను త్రోసిపుచ్చకుండా అటు తమ్ముడు పని జరిగేటట్లు, తండ్రి పని జరిగేటట్లు తన పాదుకల్ని, పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా, ఆయనకి ప్రతినిధిగా ఇచ్చి న్యాసంగా, నా ప్రతినిధిగా నా పాదుకలు వస్తాయి అని చెప్పి భరతుల వారికి ప్రసాదించడం జరిగింది. ఆ కోరిక కూడా భరతుల వారి నుంచే వచ్చింది వాస్తవానికి. ఇవ్వమని చెప్పే కోరిక కూడా, నువ్వు రాలేకపోతే నీ పాదుకలు మేము దాంతో పని చేసుకుంటాం. ఆ పాదుకల్ని శిరస్సును ధరించి ఆయన వెనక్కి తిరిగి వచ్చారు. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః నివర్తయామాస. మాటి మాటికి బ్రతిమలాడి వెనక్కి పంపించి వేశారు భరతుడిని. తతో భరతం భరతాగ్రజ. ఆ భరతుని అన్నగారు భరతుడిని అలా వెనక్కి పంపించారు. భరతాగ్రజ అంటే అన్న తమ్ముడిని, కాదు నాన్న ఇట్లా చెయ్యి అని చెప్పి ఓదార్చి పంపించారు. స కామవనమాప్యైవ. ఎవరు స అంటే భరతుల వారు. భరతుడు ఏ పని మీద అయితే వెళ్ళాడో ఆ పని అయితే కాలేదు, కానీ రామపాదాలను మాత్రం దర్శించగలిగాడు, స్పర్శించగలిగాడు. అలా చేసి వెనక్కి తిరిగి పాదుకలతోటి వచ్చి అయోధ్య నగరంలో నివాసం చేయకుండా కేవలం తల్లుల్ని మాత్రం దర్శించడానికి ఒక్కసారి అట్లా వెళ్ళి వెనక్కి బయటికి అయోధ్య నగరం వెలుపల ఉన్న నంది గ్రామానికి చేరుకున్నాడు. చేరుకొని అక్కడే రాముడి కోసం అక్కడే ఉండి ఎదురు చూస్తానని చెప్పి తాను కూడా జటావల్కలాలు ధరించి రామరాజ్యాన్ని రక్షించుకుంటూ జీవనం సాగించాడు ఆయన. నందిగ్రామే అకరోత్ రాజ్యం రామాగమన కాంక్షయ. రాముడు వస్తాడు అనే కోరికతోటి ఎదురు చూస్తూ ఆ తొలినాటి నుండి ఆ 14 ఏళ్ల పాటు కూడా అక్కడే ఉండి రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. ఆ పాదుకల్ని సింహాసనం మీద ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించి ఆ పాదుకలకే సర్వం నివేదించుకుంటూ ఉన్నాడు. అంటే ఏంటి, రోజువారీ కార్యక్రమాలు, ఆజ్ఞలు అక్కడి నుంచి తీసుకునేవాడు. తీసుకొని తన మనసుకు ఏమి తట్టిందో అది రామాగ్నిగా భావన చేసి ఆ విధంగా రాజ్యరక్షణ చేస్తూ వచ్చారనమాట.
గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ. అప్పుడు భరతుడిని పంపివేసిన తర్వాత ఇప్పుడు ఇంతమంది, ఎందుకంటే భరతుల వారు ఒక్కరు రాలా, ఆయన వెనక 1,00,000 మంది సైన్యం వచ్చారు, అంతఃపురం అంతా కదిలి వచ్చింది. ఇప్పుడు దారి పట్టుకొని వచ్చారు కదా వాళ్ళు, ఇంకా దారి పట్టుకొని రాముల వారి రామదర్శనం కోసం అని చెప్పి నగరం నుంచి వస్తూ ఉంటారు. ఎవరొకళ్ళు నగరం నుంచి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రారు, కానుకలుగా ఏదో ఒకటి తీసుకొస్తారు. ఒకరోజు కాదు, ఒకరోజు ఎప్పుడో పొరపాటు నేను దాన్ని స్వీకరించడం అవుతుంది, ముట్టడం అవుతుంది, మళ్ళీ వ్రతభంగం కావచ్చు, దీనివల్ల వీళ్ళకి కనబడకుండా దూరంగా పోవటం మంచిది అని చెప్పి ఆయన నిర్ణయం చేశారు. ఏకాగ్రహ అంటే ఏంటంటే దీక్ష ఎందే ఆయన మనసు లగ్నమై ఉన్నది. మీకు రోజు చెప్పేది అదే, తత్వచింతన ఎందు మనసు లగ్నం చేయాలి, వాస్తవం నందు మనసు లగ్నం చేసి పనులు పూర్తి చేయాలి. ఫోకస్ అంటారు దాన్ని. అట్లా ఆయన కూడా ఫోకస్డ్గా ఉన్నారు. ఏంటంటే తండ్రి గారికి అనృత దోషం రాకూడదు, అంటే అసత్య దోషం అనేది తండ్రికి అంటకుండా ఉండాలంటే తన నియమం చక్కగా సాగాలి. ఇది ఆయన చూసింది. చూసి ఇంక ఇక్కడి నుంచి కూడా ముందుకు కదిలిపోదాం, వీళ్ళకి కనపడకుండా చోటుకు అని చెప్పి ఎవరికి తెలియకుండా ఉండే విధంగా ప్రయాణం మొదలుపెట్టిక ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య, ఈ నగర జనాలందరూ కూడా మళ్ళీ ఇక్కడికి రావచ్చు అని ఆలోచన చేసి ఏకాగ్రతతోటి దండకారణ్యంలోకి ప్రవేశించారు. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచన. ఆ మహారణ్యంలో ప్రవేశించిన రాజీవ నేత్రుడైన రాముడు విరాధుడనే రాక్షసుణ్ణి చంపి విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ, శరభంగుడనే మహామునిని దర్శించారు. అలానే ఆ సందర్భంగానే సుతీక్ష్ణ భగవానుని, అగస్త్య భగవానుని, అట్లనే అగస్త్య సోదరుడైన మహామునిని కూడా దర్శించారు. అగస్త్య భగవానుని యొక్క మాట చొప్పున ఆయన ఇచ్చిన ఇంద్రునికి చెందిన విల్లుని, అంబుల పొదుల్ని, అమ్ముల్ని, కత్తుల్ని కూడాను స్వీకరించారు. ఎందుకంటే ఆయన ధర్మ పరిరక్షణ కోసం అవి అవసరం అవుతాయని చెప్పి స్వీకరించడం జరిగింది. నిజానికి ఎవరి నుంచి ఏమి తీసుకోడు ఆయన, కానీ క్షత్రియుడు కాబట్టి క్షాత్ర సంబంధమైనవి ఆయుధాలు కాబట్టి, ఆ ఆయుధాలు దివ్యమైన ఆయుధాలు కాబట్టి, తన దగ్గర ఉండడానికి అర్హమైనవి కాబట్టి వాటిని గ్రహించడం జరిగింది. అగస్త్య వచనాచేవ జగ్రాహ ఇంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీత తూనీ చ అక్షయ సాయకవు. ఆయనకి 2 వరాల్లాగా 2 అంబుల పొదులు కూడా దొరికినాయి. ఈ అంబుల పొదుల యొక్క గొప్పతనం, విశేషం ఏమిటి అంటే అందులోంచి ఒక బాణం తీయగానే మరలా దాని స్థానంలో మరొక బాణం వచ్చి కూర్చుంటుంది. అంటే ఎన్ని బాణాలు తీసినా అది అయిపోవు, అక్షయ తూణీరాలు అంటారు వాటిని. అక్షయం అన్నమాట, ఎప్పటికీ తరిగిపోవు. వాటిని ఒక ఉత్తమమైన ఖడ్గాన్ని, ఒక గొప్ప ధనుస్సుని, అట్లనే నానా అస్త్రాలని కూడాను ఆయన స్వీకరించడం జరిగింది. వస్తస్తస్య రామస్య వనే వనచరై సహ ఋషయో అభ్యాగమన్ సర్వే వధాయ అసుర రక్షసాం. ఆయన అక్కడ ఉంటూ ఉండగా అక్కడే ఉంటూ ఉన్న అనేక మంది వనచరులైన మునులు ఇంకా ఇతర వనచరులతో, వనాల్లో ఉండే వాళ్ళతో కలిసి రాముని దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆసురీ భావాలు కలిగిన ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉన్నారు. వాళ్ళు తపోభంగం చేస్తూ నానా ఇబ్బందులు పాలు చేస్తున్నారు అందరినీ. కాబట్టి వాళ్ళని అదుపు చేయి స్వామి అని చెప్పి ప్రార్థించడానికి వాళ్ళందరూ కూడా వచ్చారు. సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తధావనే ప్రతిజ్ఞాతచ్చ రామేణ వధ సంయతి రక్షసాం. కాబట్టి వాళ్ళందరూ ఎదురుగా ఆ సమావేశంలో వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఈ రాక్షసుల్ని నేను అంతం చేస్తాను, వాళ్ళు మీరు చెప్పినట్టు వినేటట్టు చేస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశారు అందరి మధ్యలో. ఎవరు అంటే మనం అన్నీ ఏ ప్రమాణం చేసినా సరే అన్ని ప్రమాణాల్లో అగ్నిసాక్షికంగా ప్రమాణం అంటాం, అగ్నిసాక్షిగా అని చెప్పి చెప్తాం, అది పెద్ద ప్రమాణం. ఈ ప్రమాణమే చేశారు ఆయన. కానీ అగ్ని ఏమిటి అక్కడంటే ఋషులే. ఋషీనాం అగ్నికల్పానాం, అగ్నితుల్యులైన ఆ ఋషుల సమక్షంలో అంతమంది అగ్నులు వేంచేసి ఉన్నారు. ఎటు చూసిన అగ్ని, తపోగ్ని అలా జాజ్వల్యమానంగా కనిపిస్తూ ఉంది వాళ్ళందరూ
దీంట్లో అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళందరి సమక్షంలో సత్యవచనాన్ని ఇచ్చారు. ఏమిటి? రాక్షస సంహారం చేస్తాను అని. వీళ్ళందరూ కూడా దండకారణ్యవాసి మునులు అనమాట. తేన తత్రైవ వసతా జనస్థాన నివాసిని, ఆయన అక్కడ ఉంటూ ఉండగా ఆయన చేత జనస్థానంలోనే ఉంటూ ఉండే ఈ రాక్షసులందరితో కలిసి ఉంటూ ఉండే విరూపిత శూర్పణక రాక్షసి కామరూపిణి. శూర్పణక అనే రాక్షసి అందవికారంగా చేయబడింది, రూపవికారం జరిగించబడింది. ఆయన చేతిలో జరిగింది. అది ఎలా జరిగింది ఏమిటి? అది ఎవరు అంటే ఆమె కామరూపిణి, కోరిన రూపాన్ని ధరించి ఉండగలదు. కామరూపిణి అన్న శబ్దానికి అర్థం అదే, కోరికకు రూపం ఇస్తే శూర్పణక. కామరూపిణి అన్న ఇక్కడ అర్థానికి దాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఆమె పేరు శూర్పణఖ. శూర్పణఖ అంటే బాగా పదునైన గోళ్ళు కలిగింది, చాటల్ లాంటి గోళ్ళు అని. చాటల్లాగా ఉంటాయి గోళ్ళు, పదునుగా, అంటే పారల్లాగా. అంటే ఆ లక్షణాలు ఎక్కడైనా కనిపిస్తే విరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి. తత శూర్పణఖ వాక్యాదు ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్. ఈ శూర్పణఖ ఎప్పుడైతే అటువంటి విరూప గావించబడిందో అది వెళ్ళి ఆ జనస్థానంలో ఉండే రాక్షసులందరికీ కూడా చెప్పి వాళ్ళందరినీ పురుగొల్పింది. వాడిని మనకి ఇంత అవమానం చేస్తాడా అని చెప్పి. అప్పుడు ఖరుడు, త్రిశిరసుడు, దూషణుడు అనే ప్రధానమైన రాక్షసులు అక్కడ ఉండే వాళ్ళల్లో, ఇంకా ఇతరులు, వాళ్ళందరూ కూడాను మొత్తం వాళ్ళ బలాలను వెంట వేసుకొని రాముని మీద యుద్ధానికి వచ్చారు ఒక్కొమ్మడిగా. ఆ విధంగా వచ్చిన వాళ్ళు మొత్తం 14,000 మంది. వనే తస్మిన్ నివస్థా జనస్థాన్ నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి 14 14,000 మంది అలా వచ్చి రాముడి చేతిలో చటుక్కుని చచ్చిపోయారు. అప్పుడే రాముడు ఇది కూడా ఇచ్చి ఉన్నాడు. ఏమిటి? అభయం. ఎవరికి? మునులకి, మహాత్ములకి ఈ రాక్షస పీడ వదిలిస్తాను మీకు అని చెప్పి అభయం ఇచ్చి ఉన్నారు. ఆ విధంగానే 14,000 మందిని అలా చటుక్కున తుంచేశారు. తతో జ్ఞాతివధం శృత్వా రావణ క్రోధమూర్ఛిత. ఈ రోజుకి ఇప్పటికి ఇది చాలు. ఇందులో శూర్పణఖ ఎవరు ఏమిటి అన్నది తర్వాత మనకి రామాయణం విపులంగా చదువుకునేటప్పుడు వస్తుంది. అదేవిధంగా దండకారణ్యవాసి మునుల్లో ఇంకా మరికొంతమంది పేర్లు కూడా మనకి ప్రస్తావనకు వస్తాయి ముందుకు వెళ్ళిన తర్వాత. వాళ్ళు ఎటువంటి సాధనలు చేస్తుంటారు ఏమిటనే వివరాలు కూడా ఉంటాయి. రాముడు వాళ్ళతోటి ఏం మాట్లాడారు, వాళ్ళు తిరిగి ఏం జవాబు చెప్పారు అనే విషయాలు కూడా రామాయణంలో ముందు ముందు వస్తాయి. అక్కడ వివరంగా మాట్లాడుకోవచ్చు మనం. ఇక్కడ కనపడుతున్నది ఏమిటి? క్షత్రియుడు కాబట్టి ధర్మ పరిరక్షణ తన స్వధర్మం అవుతుంది కాబట్టి స్వధర్మాన్ని పాటిస్తూ ఆ మునులకి మాట ఇచ్చారు. వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత వెంటనే ఈ శూర్పణఖ రావటం, కనబడడం, వచ్చి కాని పనికి పురికొల్పడం, లేకపోతే చంపుతానంటాం. అంటే ఏంటి? సీతాదేవిని చంపుతానంది నేరుగా. సో వీటన్నిటిలో తాత్వికమైన రహస్యాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా తాత్వికమైన రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ క్రమంగా మనం చెప్పుకుంటాం. ఓపికగా ముందుకు సాగే కొంది చాలా విశేషాలు మనకి తెలుస్తాయి. ఈ శూర్పణఖ ఆసురి ప్రకృతి, ఆసురి ప్రకృతి, ఆసురి కామము, ఇది శూర్పణఖ. సీతాదేవి దైవీ ప్రకృతి, పూర్ణ కైవల్య స్వరూపిణి. ఆమెను చంపాలని శూర్పణఖ ప్రయత్నం చేసింది. ఇవి పోతే ఇంక నేనేగా ఉండేది అనుకుంది. అర్థమైందా? అచ్చం అట్లానే ఆలోచన చేశాడు రావణుడు కూడా. సేమ్. ఎందుకలా? వాళ్ళిద్దరు ఒకే జాతి కదా, ఒకే పద్ధతిలో ఆలోచన చేస్తారు వాళ్ళు. ఈ ఆలోచన తీసుకెళ్ళి ఆయనకి చెప్పింది. అది వస్తుంది ముందు. చెబితే అది నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే వాళ్ళిద్దరూ ఒకే రకమైన ఆలోచనలు చేసేవాళ్ళు కదా, అందువల్ల నచ్చింది. అర్థమవుతుంది ఇప్పుడు? సో అందువల్ల అతను వచ్చాడు. లేకపోతే తెలివి తక్కువ వాడు కాడు. మామూలుగా బలవంతుడు, అప్పటి వరకు చాలా చక్కగా చేసిన వాడే అన్ని పనులు. కానీ ఈ పనికిరాని ఆలోచన అనేది నచ్చింది. ఆ నచ్చడంతో రాముడు ఎదురవడం జరుగుతుంది. అది జరిగేది విషయం. జై సద్గురు. శ్రీరామ శ్రీరామ శరణం